ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనము. సిద్కియా అనే రాజు ఇశ్రాయేలీలను ఏలనారంభించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి రాజ్యాన్ని పాలించక దేవునికి వ్యతిరేకంగా నిలిచి తనని తాను హెచ్చించుకొని ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశాడు. ఆయన సరిగ్గా ఉండకపోవడం వల్ల రాజ్య జనులు కూడా ఆయనలాగే చాలా మంది తయారయ్యారు. ఫలితం వేరే రాజును, కల్దీయుల రాజును వారి మీదకి పంపాడు దేవుడు. చాలా మంది కారణంగా మరణిస్తే చాలా మంది అకారణంగా మరణించారు. బ్రతికి ఉన్నవారు చెరపట్టబడ్డారు. మరలా దేవుడు వారిని విడిపించేస్తాడు. అది తర్వాత విషయం. ఆ రాజు సరిగ్గా ఉంటే ఇంత బాధ వచ్చేది కాదు కదా. నీవు చేసేది చిన్న తప్పే, కానీ అది నీ కుటుంబం మొత్తాన్ని చుట్టేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావేమో, జాగ్రత్త. నిన్ను చూసే నీ కుటుంబం నడుచుకుంటుందేమో. నీ నడవడికి ఎలా ఉందో పరిశీలన చేసుకో. నా వల్లే నా కుటుంబం ఇలా అయిపోయింది అని బాధపడడానికి ముందే జాగ్రత్త కలిగి జీవించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.